అందరికీ నమస్కారం. ముఖ్యంగా మే 17వ రోజు అధిక రక్తపోటు నియంత్రణ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ రికమెండ్ చేసింది. సో దీని సందర్భంగానే ముఖ్యంగా ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆర్టికల్ రాసింది డాక్టర్ వి చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షులు, అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా. సో సార్ ఏమని చెప్తున్నాడంటే, ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 10 లక్షల మరణాలకు అధిక రక్తపోటే ప్రధాన కారణమవుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ విషాదాన్ని నియంత్రించడం సాధ్యమే. సో ఇది ఈ సమస్య యావత్ మానవాళికి పెను సవాలుగా విసురుతుంది. ఒకప్పుడు అతిసార, నిమోనియా వంటి రుగ్మతలే ఎక్కువ. వాటిపై విజయం సాధించే లోపే అసాంక్రమిక వ్యాధులు విపత్తులో ముంచుకొస్తున్నాయి. సో 2030 నాటికల్లా హృద్రోగులు, క్యాన్సర్లు, మధుమేహం, అధిక రక్తపోటు, శ్వాసకోశ సమస్యల వల్ల కలిగే మరణాలు 3వ వంతుకు తగ్గించాలనే లక్ష్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించింది. సో ఇది మొత్తం ఒక ఆర్టికల్ సార్ రాసింది ఏంటంటే, ముఖ్యంగా అధిక రక్తపోటు అనేది ప్రజెంట్ గా మారుతున్న జీవన శైలి ప్రకారం చాలా మంది ఎక్కువగా మరణిస్తున్నారని చెప్పి సారు ఆర్టికల్ రాయడం జరిగింది. సో ముఖ్యంగా డాక్టర్ వి చంద్రశేఖర్ అంటే వరంగల్ లో ఉంటాడు, ఫేమస్ డాక్టర్. సార్ని ఫోన్ లో అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. ముఖ్యంగా యాక్చువల్లీ ఈ రోజు మీ ఆర్టికల్ నేను చూడడం జరిగింది సార్ ఈనాడులో. ముఖ్యంగా అధిక రక్తపోటు తగ్గించుకోవడం ఎలా అని చెప్పి మీరు చాలా బాగా రాశారు సార్. ముఖ్యంగా ఒకటి సార్, ఒక 2-3 క్వశ్చన్ సార్. ఈ అధిక రక్తపోటు అనేది ప్రజెంట్ గా మారుతున్న జీవన శైలిలో ఏ విధంగా ఎక్కువగా రావడానికి ముఖ్య కారణాలు 2-3 చెప్పండి సార్. ముఖ్య కారణం ఏంటంటే, మనం తినే ఆహార పదార్థాలలో ఉప్పు ఎక్కువ ఉండడం. ఓకే. సో మనం ఇంట్లో తినే ఉప్పు పెద్ద సమస్య కాదండి. మనం బయట తినే వాటిలలో వేసే ఉప్పు వాటికి టేస్ట్ ఉండక మనము తెలియకుండానే తింటాం. జంక్ ఫుడ్ లో, స్టోర్డ్ ఫుడ్ లో, తర్వాత ఏది కూరగాయలలో ఉప్పు ఎక్కువ ఉంటుంది. మనం తినే ఉప్పు కొంచెం ఇంట్లోది తగ్గిస్తే అని కాకుండా ఈ బయట జంక్ ఫుడ్ తగ్గించేసుకుంటే ఉప్పు తగ్గించే వాళ్ళం అవుతాము. తర్వాత రెండోది ఏంటంటే అండి, శారీరక శ్రమ లేకపోవడం, అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, సేపు కూర్చొని పని చేయడము. అది తర్వాత మూడోది ఏంటంటే స్ట్రెస్ కూడా, అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడము. అది తర్వాత ఇంకా ఇతర ఇప్పుడు ఆల్కహాల్ లాంటివి తీసుకోవడం, స్మోకింగ్ లాంటివి తీసుకోవడం. సో ఈ యాంగ్జియస్ నేచర్ ఇవన్నీ కలుపుకొని మన కంట్రీలో బీపీ బాగా పెరుగుతా ఉంటాయి, హైపర్ టెన్షన్. ఓకే సార్. సో అది ఇవన్నీ ముఖ్యమైన కారణాలు సార్. యాక్చువల్లీ మీరు ఇంకోటి కూడా చెప్పారు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే దాదాపు ఇంతవరకు తగ్గించాలని చెప్పి ఒక దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. సో దానికోసం మన భారతదేశంలో కూడా దాదాపు 26 రాష్ట్రాలలో దాదాపు 104 డిస్ట్రిక్ట్ లో దీన్ని ఒక కార్యక్రమంగా తీసుకొని అమలు పరుస్తున్నారని చెప్పి మీరు కూడా రాయడం జరిగింది సార్. దాని వల్ల ఫలితాలు ఎలా ఉంటున్నాయి సార్? అంటే ఏమంటే, ఇప్పుడు అది ఇండియన్ హైపర్ టెన్షన్ ప్రివెన్షన్ ఇనిషియేటివ్ అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, అంటే మొదట్లో 5 రాష్ట్రాలలో 20 జిల్లాలలో చేశారు, 26 జిల్లాలలో. అందులో మొదటి దశలోనే తెలంగాణలో 5 జిల్లాలు. తర్వాత ఇప్పుడు 2017 లో స్టార్ట్ చేసారు. ఇప్పటికి 2022 నాటికి 26 స్టేట్స్ 15,000 పిహెచ్సిలలో ఇస్తున్నారు. అంటే ఆ కార్యక్రమం కింద ఏమైతుందంటే, ఎవరికైనా పిహెచ్సికి కానీ ఇంకా వేరే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ వచ్చిన వాళ్ళందరికీ బీపీ చూడాలి. బీపీ ఎప్పుడు కానీ 140, 90 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళని ఎన్రోల్ చేసుకోవాలి. 3 months కి సరిపడా మందులు ఇవ్వాలి. సరిగ్గా వాడుతున్నారా లేరా అనేది చూపించుకోవాలి. తర్వాత 3 నెలలకు వాళ్ళు మళ్ళీ రిటర్న్ రాకపోతే
వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించుకోవాలి. ఎందుకంటే బీపీ కనుక్కోవడం ఒకటే కాదండి. ఇప్పుడు బీపీ ఫర్ ఎగ్జాంపుల్ 20 కోట్ల మందికి ఉంది భారతదేశంలో. అందులో ఒక 10 కోట్ల మందికి మాత్రమే బీపీ ఉన్నట్టు తెలుసుకున్నారు. అందులో 5 అంటే ఇంకా సగం మంది అంటే 5 కోట్ల మంది మాత్రమే మందులు వాడుతున్నారు. మందులు వాడే వాళ్ళలో కూడా సగం మంది 140/90కి తక్కువ రాకముందే దాన్ని మానేయడమో లేకుంటే సగం డోసే తీసుకోవడమో జరుగుతున్నది. మొత్తం 20 కోట్ల మందికి బీపీ ఉంటే 2 కోట్ల మందే మంచిగా కంట్రోల్లో ఉన్నారు. సో అది కూడా ట్రీట్మెంట్ తీసుకున్నట్టే అవుతుంది. అయితే ఏంటనంటే ఇక్కడ వీళ్ళందరినీ అంటే బీపీ డయాగ్నోస్ చేయడం ఒకటి, ఖచ్చితంగా మందులు వాడించడం ఒకటి, రెండోది వాళ్ళకి ఒకవేళ ఒక టాబ్లెట్ ప్రోటోకాల్ డ్రగ్స్ అని ఉంటాయి. అమోడెపిన్ 5 mg ఇస్తారు. దాంతో 3 నెలల తర్వాత పోతే 10 mg ఇస్తారు. తర్వాత దాంతో తగ్గకపోతే ఇంకా వేరే ఆమ్లోడ్ మన టెలిమిసాటన్ అని ఒకటి 40 mg ఇస్తారు. దాంతో కూడా తగ్గకపోతే ఇట్లా స్టేజ్ వైజ్ ప్రోటోకాల్ డ్రగ్స్ అన్నారు. ఏం లేదంటే ఇంత డయాగ్నోసిస్ ఇంత బీపీ రీడింగ్ ఉన్నప్పుడు ఈ గోల్ వేస్తే తగ్గలేదు అని అంటే మళ్ళీ 3 months లోనే మళ్ళీ చేంజ్ చేసేసి ఏది తగ్గుతుంది అనేది చూస్తారు. అంటే ఇట్లా 4 స్టెప్పులలో కూడా తగ్గకపోతే రెసిస్టెన్స్ హైపర్టెన్షన్ అని హైయర్ సెంటర్ కి పంపిస్తారు. అయితే ఏంటంటే 3 నెలలకు సరిపడా మందులు ఇస్తారు వీళ్ళు. అయితే 3 నెలల తర్వాత కూడా ఇంకా తగ్గిందిలే అని చెప్పేసి మనం అశ్రద్ధ చేస్తే ఏంటంటే ఈ బీపీకి ఒక్కసారి డయాగ్నోస్ అయితే లైఫ్ లాంగ్ మందులు వాడాలి. ఆ బీపీ కొంచెం సంఖ్య తగ్గడం అనేది ఒకటే కాకుండా బీపీ కొంచెం నార్మల్ గా ఉంటే ఏమైతుంది హార్ట్ అటాక్స్ రావడము, తర్వాత ఈ బ్రెయిన్ స్ట్రోకులు రావడం అనేది చాలా తగ్గిపోతాయి. మధ్య మరపు డిమెన్షియా రావడము ఇవన్నీ తగ్గిపోతాయి. సో అందుకనే మనం బీపీ వచ్చింది కదా ఇప్పుడు నాకేం అనిపిస్తలేదు కదా అని వేసుకోకుండా ఉండకూడదు. ఇలాంటివన్నీ చెప్పి ఇన్నోవేటివ్ వరల్డ్ లోనే అది బెస్ట్ ప్రోగ్రామ్ అయింది. అయితే చాలా మందికి తెలియదు. గవర్నమెంట్ హాస్పిటల్లో, తర్వాత గవర్నమెంట్ ఈవెన్ పిహెచ్సిలలో కూడా 15,000 పిహెచ్సిలలో ఎప్పుడు 6 నెలల వరకు ఆ మందులు అందుబాటులో ఉంచుతారు. సో ఏంటంటే మధ్యలో కోవిడ్ రావడం వల్ల చేయలేకపోయినారు. ఇప్పుడు నేను చెప్పిన కేరళ, మహారాష్ట్రలో అయితే 28% వరకు ఎన్రోల్ అయినారు. 100% అనుకుంటే 27 ఉన్నారు. తెలంగాణకి 18%. అంత తక్కువగా అయిన వారికి అంటే ఇప్పుడు మనము ఎంతమంది ఒక 50% వాళ్ళకి మనము ట్రీట్మెంట్ ఇచ్చి ఆ ట్రీట్మెంట్ కూడా ఖచ్చితంగా 140/90 లోపు ఉంచగలిగితే 10 ఏళ్ళ రిస్క్ లో ఒక 5 లక్షల మందికి మోర్టాలిటీ లేకుండా ఎపిడెమియాలజికల్ స్టడీస్ లో ఉంటుంది. అట్లా చేసినారు. మన 50% తగ్గించాలంటే మనం 20 కోట్ల మంది ఉన్నారన్నాం కదా, అందులో 5 to 6 crores మెంబర్స్ కి మనం వాళ్ళని ట్రీట్మెంట్ పరిస్థితి తీసుకురావాలి. అయితే ఇప్పుడు ఈ ఇయర్ WHO ఇచ్చిన స్లోగన్ ఏంటంటే మీ బీపీని ఖచ్చితంగా కొలవండి, దాన్ని కంట్రోల్ చేసుకోండి, అట్లయితేనే జీవితకాలం ఎక్కువ ఉంటది అని చెప్పారు. ఖచ్చితంగా కొలవడం అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నా 142 ఉన్నది అనుకోండి, 2 ఎక్కువ కదా అని చెప్పేసి మనం ఆపేస్తాం. సో 136 ఉన్నది అనుకోండి, 6 ఎక్కువ కదా అని రౌండ్ ఆఫ్ చేసుకుంటాం. ఇట్లా రౌండ్ ఆఫ్ చేసుకోకుండా ఎంత వస్తే అంత మళ్ళీ తరచుగా చూసుకొని దాని యావరేజ్ వాల్యూ, ఎందుకంటే బీపీ ఒకటే రీడింగ్ లో ఉండదు, అది పొద్దున పోతీరు సాయంత్రం పోతీరు అట్లా ఉంటుంది. కాబట్టి ఒకటి హోమ్ బీపీ మానిటరింగ్ చేసుకుని ఆ మెయిన్ వాల్యూస్ తీసుకొని ఖచ్చితంగా 140/90కి తక్కువ ఉండేటట్టుగానే ఏ ట్రీట్మెంట్ తో తక్కువ ఉంటుందో ఆ ట్రీట్మెంట్ తో చేసుకొని చేస్తే ఈ హైపర్ టెన్షన్ బర్డెన్ అనేది తగ్గుతుంది. ప్రతి 5 ఒకరికి బీపీ ఉన్నది. అవును సార్. అందులో ప్రతి 10 మందిలో ఒకరికి మాత్రమే కంట్రోల్. సో ఇవన్నీ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి, మన భారతదేశంలో జరుగుతున్నాయి. సో అందుకనే ఇవన్నిటిని మనము దృష్టిలో పెట్టుకుంటే మనకు ఇప్పుడు హార్ట్ అటాక్స్ రావడము, తర్వాత చెస్ట్ పెయిన్ రావడము, బ్రెయిన్ స్ట్రోక్ రావడం. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఒక పెరాలసిస్ వచ్చింది అనుకో, ఇంకా అతని జీవితం దేనికి పనికి వస్తుంది, చావలేదు అట్లా అని చెప్పేసి పని చేసుకోలేడు. పెరాలిసిస్ ఒక సైడ్ పక్షవాతం వస్తే సో ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ ఇప్పుడు అది యంగ్ ఏజ్ లో వచ్చింది అనుకోండి, ఆయన సంపాదన పరుడైంది అనుకుంటున్నారు, కుటుంబము అదైపోతుంది. సో దాని వల్ల మన దేశ సంపద కూడా తగ్గిపోతుంది. అందుకనే అంటే ఉత్పాదక స్థితిలో ఉంటారు కదా ఇప్పుడు యంగ్ వాళ్ళకి వస్తే, సో అది దేశ సంపద కూడా గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి గవర్నమెంటే ఏంటిది దాదాపు 400 కోట్లకు పైగా వార్షిక బడ్జెట్, 400 కోట్లకి ఎక్కువనే పెట్టేసి ఈ ఐహెచ్సి
ప్రోగ్రామ్ అని చేస్తుంది స్టేట్ గవర్నమెంట్, అవును సార్, అది మన సెంట్రల్ గవర్నమెంట్. అవునవును సార్. సో ఏంటనంటే ఇప్పుడు మన నెల నెల సమీక్ష తీసుకొని ఇప్పుడు 18% ఎందుకు ఉంది, 50% ఎందుకు లేదు అని మినిస్టర్ గాని వీళ్ళు గాని తర్వాత ఇంకా డిఎంహెచ్ఓలు గాని వీళ్ళందరూ ప్రతి మెడికల్ ఆఫీసర్స్ కి మంత్లీ టెస్ట్ చేసుకొని ఒక టార్గెట్ లిస్ట్ చేస్తూ పోతే డెఫినెట్ గా మనం కూడా ఈ అంటే ఎక్కువవుతున్న బాధితుల నుంచి మనము వాళ్ళకు ఎన్లైట్ చేసి చేసుకోవచ్చు. అయితే ఒక మందులు ఇవ్వడం ఒకటే కాకుండా బిహేవియరల్ థెరపీ కూడా ఉండాలి. అంటే ఫస్ట్ బీపీ రాగానే వేసుకోవాలి అని ఉండాలి, ఉప్పు తగ్గించాలి అని ఉండాలి, తర్వాత కొంచెం వాకింగ్ కనీసము ఒక 30 minutes ఇన్ డే 5 days ఇన్ వీక్ జస్ట్ వాకింగ్ చేసినా కూడా ఏ రకమైన శారీరక సమస్య పర్వాలేదు. తర్వాత ఈ ఆయిల్స్ తక్కువ తినడం, అంటే ఇతర కోమార్బిడ్స్, ఇప్పుడు షుగర్ ఎక్కువ ఉన్నదనుకో బీపీ వస్తుంది, అందుకని షుగర్ ని కంట్రోల్ చేయడం. తర్వాత ఊబకాయం ఉన్నదనుకోండి, అంటే ఫ్యాట్స్ అవి తింటే కూడా బీపీ వస్తుంది, కిడ్నీ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా బీపీ వస్తుంది. సో ఇట్లా ఏం ప్రాబ్లం అవుతుంది అనేది ప్రతి 3 నెలలకు చెక్ చేసుకొని వాటి రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనము అదుపులో ఉంచుకుంటే బీపీ కూడా రాకుండా ఉంటుంది. సార్ ఇంకోటి సార్, అది మీ పర్సనల్ గా, ఎందుకంటే మీరు వరంగల్ లో చాలా ఫేమస్ డాక్టర్ లో ఒకరు. రీసెంట్ గా వరంగల్ ను మెడికల్ హబ్ గా తయారు చేయడానికి మీరు చాలా కృషి చేస్తున్నారు సార్, మీ పేపర్ లో చూస్తున్నాం. సో రీసెంట్ గా ఒక కాన్ఫరెన్స్ కూడా TGRSSD అది పెట్టడం కూడా జరిగింది. సో దీనిపై పర్టికులర్ గా మీరు వరంగల్ లో ఉంటున్నారు కాబట్టి సార్, మెడికల్ హబ్ గా, అంటే ఇప్పుడు హైదరాబాద్ తర్వాత సెకండ్ క్యాపిటల్ గా వరంగల్ ఉన్న తెలంగాణకు వరంగల్ అవుతుందనడానికి ఎలాంటి సందేహం లేదు సార్. సో వరంగల్ లో మెడికల్ హబ్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి సార్? ఎందుకంటే మీరు వరంగల్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డాక్టర్ ప్లస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా సార్. అయితే ఏంటంటే అండి, ఇప్పుడు ఏంటంటే మనం హైదరాబాద్ మీదే ఫోకస్ పెట్టినాము. తర్వాత ఇప్పుడు నేను ఎంజిఎం సూపరింటెండెంట్ గా ఉన్నప్పుడు బైపాస్ సర్జరీలు కూడా చేయించాను, 150 యాంజియోగ్రామ్ కూడా చేశాము. ఇవి పెద్ద పెద్ద ట్రీట్మెంట్లే కాకుండా అంటే బీపీ కంట్రోల్ చేసేస్తే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి ఉండదు. వాటి మీద కూడా ఎపిడెమియాలజికల్ స్టడీస్ చేసుకుంటూ అంటే ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ ఉండాలని చేస్తున్నాం. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు అంటే గవర్నమెంట్ కూడా ఇంకా కొంత ఏం చేయొచ్చు అని అంటే దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి విగరస్ గా తీసుకెళ్లొచ్చు. కూడా కొత్తది 24 hours హాస్పిటల్ కట్టినారు, నేనున్నప్పుడే స్టార్ట్ అయింది. సో మళ్ళీ అది ఇప్పుడు ప్రభుత్వం మారడం వల్లనో దేని వల్లనో తెలియదు కానీ అది అక్కడి ప్రజలకు ఎంతో ఉపయోగం ఉండేది. అయితే కొన్ని కొత్త కోర్సులు కూడా స్టార్ట్ చేసి పీజీ సీట్లు పెంచాము నేనున్న హయాంలో. తర్వాత ఒకటి ఏంటంటే వేరే సేవలు, రుమటాలజీ సేవలు, తర్వాత ఇవన్నీ చేశాము. ఈ మధ్య కాలంలో అందరికి మాస్ ట్రాన్స్ఫర్లు అయిపోతే ఆ కొత్త మెడికల్ కాలేజీలకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ములుగు మెడికల్ కాలేజీలో ఉన్నా, అక్కడ కూడా 50 మంది MBBS విద్యార్థులు కొత్తగా రావడం జరిగింది. వాళ్ళకి చెప్తున్నాము విద్యార్థులు కూడా తయారు చేయాలి. కానీ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ మీద ఒత్తిడి తగ్గాలనంటే వరంగల్ లాంటి సిటీస్ అవి ఎప్పటి నుంచో 70 ఏళ్ల నుంచి ఉన్న మెడికల్ ఎడ్యుకేషన్. సో హైదరాబాద్ లో ఏదైతే అవైలబుల్ ఉన్నదో అది మనం వరంగల్ లోకి వచ్చేటట్టు చూడాలి. చూడండి, నేను అది 4th ట్రాన్స్జెండర్ క్లినిక్ పెట్టినాము. గవర్నమెంట్ చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకి ఆ ట్రాన్స్జెండర్ క్లినిక్స్ పెట్టారు, మంచిదే. కాకపోతే ఏంటంటే హబ్ ని తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టారు. వరంగల్ లో ఇనిషియేట్ అవుతుంది, హైదరాబాద్ లో హబ్ పెట్టారు. సో అట్లాగే కొన్ని జీరియాట్రిక్ క్లినిక్స్ ఉన్నాయి, అంటే వయోవృద్ధులకి మనం 2021లో స్టార్ట్ చేసినాం. ఇప్పటి వరకు 2.5 లక్షల మంది వయోవృద్ధులకు ప్రత్యేక క్లినిక్ అక్కడ స్టార్ట్ చేసినాము. సో ఇప్పుడు మళ్ళీ ప్రతి మెడికల్ కాలేజీలో పెట్టమంటున్నారు, దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని మంచిదే. కానీ మళ్ళీ దానికి కంట్రోలింగ్ సెంటర్ హైదరాబాద్ లోనే పెడుతున్నారు. సో కొంచెము కొన్ని సర్వీసెస్ ని డీసెంట్రలైజ్ చేస్తే కూడా మనము అన్ని ప్రదేశాలకు మనము గవర్నమెంట్ అన్నిటికీ సేవలు ఇస్తున్నది. కానీ ఏంటంటే ఇప్పుడు కొన్ని సేవలను కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలతో పెట్టడం వల్ల చూడండి, ఇది వరంగల్ అనేది నార్త్ తెలంగాణ, అంటే 5 జిల్లాలకి అది హెడ్. 5 రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తారు, అంటే ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, అవతల ఉన్న AP వాళ్ళు. సో వాళ్ళకి ఫస్ట్ కాంటాక్ట్ వరంగలే. సో అట్లా వాళ్ళకి సర్వ్ చేస్తున్నాము. ఈ 5 జిల్లాలకు ఇట్లా ఉన్నది. సో డెఫినెట్ గా ఇది హైదరాబాద్ ఒక సైడ్ సెంటర్ లాగా కాకుండా సో వరంగల్ అనే ఇవన్నీ హైదరాబాద్ ఏమున్నదో అన్ని అక్కడనే అందుబాటులో ఉండేటట్టు ఇంకా అన్ని సౌకర్యాలను కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు ప్రభుత్వం ఇంకా తీసుకుంటే మేమంతా అవన్నీ హెల్ప్ చేయడానికి సిద్ధంగా
అవును సార్. సార్ ఎందుకంటే ఇప్పుడు మేము అసోసియేషన్ తరఫున ఉన్నా కూడా ఈ ప్రజలకు ఇంకా హెల్ప్ చేయాలని, ఇప్పుడు ఎందుకంటే నేను ప్రైవేట్ హాస్పిటల్ ప్రాక్టీస్ చేసేవాడిని కాదు, గవర్నమెంట్ సర్వీసెస్ ని ముందుకు తీసుకెళ్లాలని ఇప్పుడు కొత్త కొత్త సర్వీసెస్ పెట్టింది కూడా లోకల్ రిసోర్సెస్ చూసుకునే పెట్టుకున్నాం. ఎందుకంటే ఆ ప్రాజెక్టులు రాయడము, డిపిఎల్ రాయడము, దీనికి ఎంత బడ్జెట్ అయిపోయి చెప్పండి. నేషనల్ దానిలో అంత పెద్ద ప్రోగ్రామ్ కి ఏమైతుందండి, ఒక సంవత్సరానికి ఒక పేషెంట్ కి 200 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసే డ్రగ్స్ చాలా చీప్ ఉంటాయి, జనరిక్ డ్రగ్స్. 200తో ఒక సంవత్సరానికి 100 ఒక 1 crore పీపుల్ కి ఇవ్వాలన్నా కూడా 200 కోట్ల కంటే ఎక్కువ అవ్వదు. 1 కోటి ప్రజలు సంవత్సరం పొడుగుతా బీపీకి మందులు ఇవ్వబడుతుంది. సో అట్లా ఆ బడ్జెట్ చూసుకుంటే మనం ఎంతో సేవ్ చేయొచ్చు. అందుకని ఈ లెక్కలు కూడా మనము ఖచ్చితంగా ఎపిడెమియాలజికల్ స్టడీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో చూసుకొని, ఎందుకంటే పెద్ద పెద్ద ఇప్పుడు బీపీ కంట్రోల్ చేయకుండా ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ₹1,00,000 ఆరోగ్యశ్రీ కింద పెట్టిస్తే దానికంటే ఇప్పుడు అట్లా చేసి ఇచ్చినా కూడా ఏదో హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ అవుతుంది, కానీ తర్వాత జీవితంలో ఆయన కుటుంబానికి పోషణకు తర్వాత అవన్నిటికీ ఆయన సంపాదన కోల్పోతున్నాడు కదా. సో ఇప్పుడు మళ్ళా వాళ్ళకి మనం ఇంకేదో స్కీములని ఇవ్వడము, ఇదంతా మళ్ళా వెరసి మళ్ళా గవర్నమెంట్ కి ఒత్తిడి అవుతుంది. వేరే రకంగా వాళ్ళకి ఈ పథకాలను చేయడం. అందుకనే ప్రతి పౌరుడిని ఆరోగ్యంగా ఉంచగలిగితే అతడు ఈ స్కీమ్ల మీద ఏం ఆధారపడకుండా అతనే కంట్రిబ్యూట్ చేసుకుంటాడు స్టేట్ బడ్జెట్ కి. అందుకనే ప్రజలందరినీ ఆరోగ్యంగా ఉంచే కార్యక్రమంలో మనం ఏమాత్రం వెనుకపోతే అనేది నా పర్సనల్ అభిప్రాయం. సార్ నిజంగా సార్ చాలా డెఫినెట్ గా సార్, ఎందుకంటే మీరు చెప్పిన విధంగా పై విధంగా గవర్నమెంట్ గానీ అంటే ప్రజలు గానీ వ్యక్తిగతంగా గానీ గవర్నమెంట్ కొంచెం సహకారాలు ఇస్తే మీలాంటి వాళ్ళు ప్రజలు కూడా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ గోళీలు ఇస్తే పని చేయమని అక్కడ పడేస్తారు. అక్కడ కూడా రాశాను, గవర్నమెంట్ సెటప్ లో మందులు వాడిన వాళ్ళకి 55% బీపీ తగ్గుతుంటే ఈ పర్సనల్ గా పోయి కార్పొరేట్ హాస్పిటల్ పోయిన వాళ్ళలో 44% తగ్గుతున్నాయి. అందుకనే ఒక అనవసరమైన గవర్నమెంట్ మందులు పెంచుకొని వ్యతిరేకత పెంచుకొని మందులను వాడకుండా ఉండొచ్చు. సో దాని వల్ల వాళ్ళ పాకెట్ కి దెబ్బ, వాళ్ళ ఆరోగ్యానికి దెబ్బ. సో మొదట్లో కొంచెం ఉత్సాహంతో నేను ఇంత డబ్బైనా పెట్టుకుంటాను పోతే జీవితకాలం వాడేప్పటికీ అది తడిసి మోపడైపోయి మధ్యలోనే మానేస్తారు. దానివల్ల వాళ్ళకి ఎకనామికల్ గా దోపిడీకి రైతారు, ఆరోగ్యపరంగా కూడా మళ్ళీ దెబ్బతింటారు. అందుకని ప్రజలు కూడా వాళ్ళ ఇప్పుడు ప్రవర్తన లోపాలు ఉంటాయి. మందు తాగొద్దు, సిగరెట్ తాగొద్దు, తక్కువ తినాలి, తర్వాత నూనెలు తక్కువ తినాలి, బయట ఫుడ్ తినొద్దు, మాటలు చేయాలి ఒక అర్ధగంట ఎట్లున్నా. సో ఇవన్నీ చేతిలో ఉన్నాయి, కానీ మన అశ్రద్ధ వల్ల మన దాని మీద అంటే సీరియస్ గా తీసుకోకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో కాబట్టి ప్రజలలో కూడా చాలా మార్పు రావాలి. సో అందుకనే ఇప్పుడు ఈ మీడియా ద్వారా, పేపర్ల ద్వారా ఇక్కడ రాసేసి కొంచెం అవేర్నెస్ చెప్తున్నాము. సో అంటే ఏంటనంటే ఇప్పుడు చూడండి, ఆ ఐసిహెచ్సి అంత బడ్జెట్ తో చేసినా కూడా ప్రజలు పూర్తిగా ఇప్పుడు యూజ్ చేసుకోలేకపోయినారు. 1 కోటి మందిని కూడా మనం రిజిస్టర్ చేయలేదు ఇప్పటి వరకు. 20 కోట్ల మందిలో 26 లక్షల మంది డిసెంబర్ 22 మధ్యంతర రిపోర్ట్ ప్రకారం చెప్తున్నాయి, కానీ వెబ్సైట్ లో ఉంటాయి. నేను కొత్తగా రాసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మీరు డేటా తీసుకోవడం మధ్యంతర రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత WHO వాళ్ళు 2023లో ఇచ్చారు. లెక్క ప్రకారమే మనం నేను చెప్పిన లెక్కలన్నీ ఆన్లైన్ లో ఉన్నాయి. సో దీన్ని బట్టి చూసేది ఏంటంటే గవర్నమెంట్ కొంత చేసినా దాన్ని పూర్తిగా ఉపయోగించుకున్న ప్రజలు ఎంచుకున్నప్పుడు సో అది కూడా తప్పే కదా. సో దానిపై మనం ఇంకా బాగా మీలాంటి వాళ్ళు ఇట్లా ఆర్టికల్స్ రాయడం వల్ల, దీన్ని మేము ప్రచారం చేయడం వల్ల మేబీ కొంచెం అవేర్నెస్ పెరిగి మేబీ ఇంక్రీజ్ పెరగాలి. అవును సార్, అవేర్నెస్ పెరుగుతుంది కానీ మంచి అవేర్నెస్ పెరుగుతుంది. అవును సార్ డెఫినెట్ గా సార్. సో దీనిపై ఖచ్చితంగా మేము కూడా మాక్సిమం ఉన్నంత వరకు దీన్ని షేర్ చేయడం జరుగుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ సార్. మీరు వరంగల్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా అభినందన సార్. వరంగల్ లో మెడికల్ హబ్ గా చేయడానికి మీరు చేస్తున్న కృషి అనేది నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇది అండి డాక్టర్ వి చంద్రశేఖర్ సార్. సో తెలంగాణ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షులు ప్లస్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా సార్. రీసెంట్ గా TGRSSD అనే కాన్ఫరెన్స్ కూడా చేయడం జరిగింది. సో
సార్ మెడికల్ కాలేజ్, ములుగు మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ కూడా. సో ఎంజిఎం కాలేజ్ లో కూడా సూపరింటెండెంట్ కూడా వర్క్ చేశాడు. సో సార్ వరంగల్ లో చాలా ఫేమస్. సార్ బాగా ఈ వరంగల్ లో మెడికల్ హబ్ చేయడానికి చాలా విశేషమైన కృషి చేస్తున్నారు. సో సార్ చేస్తున్న దానికి ఫలితం దక్కాలని, ప్లస్ సార్ ఏదైతే ఈరోజు అధిక రక్తపోటు గురించి చెప్పిన విషయాలన్నది మనం ఒకసారి దాన్ని పాటిస్తే అధిక రక్తపోటు వల్ల కలిగే దుష్పరిణామాలను తగ్గించవచ్చు అని చెప్పి మనం అభిప్రాయపడవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.